తప్పకుండా మందు బాబులకందరికీ శుభవార్త, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను. తప్పకుండా మందు బాబులకందరికీ శుభవార్త, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను. తప్పకుండా మందు బాబులకందరికీ శుభవార్త. మందుబాబులందరికీ శుభవార్త. ఇట్లా ప్రియాంక కుటుంబాలందరికీ ఆయన ఇచ్చినటువంటి వార్త. అవి ఎలాంటి వార్త అనేది ఇంకా ఆయనే డిసైడ్ చేయాలి. ప్లీజ్ సార్, ఏంటి మందు గురించి అంత ప్రమోట్ చేయడం? ఒక ముఖ్యమంత్రి అంటే అప్పుడు ముఖ్యమంత్రి కాదనుకోండి, ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న విధానం, రాష్ట్రంలో వచ్చినటువంటి బెల్ట్ షాపులు, దీని మీద చెప్పే ముందు ఒక బాలా గారి దాంట్లో బాలగారు మాట్లాడుతూ పోలీసులు మెజారిటీ పీపుల్ ఇన్కాంపిటెంట్ అని అన్నాడు. కానీ మెజారిటీ పీపుల్ కాంపిటెంట్ అండి. వీళ్ళని ఈ ప్రభుత్వం ఇన్కాంపిటెంట్గా తెచ్చింది. అదే ఆయన చెప్పింది కూడా అదే. ఎందుకంటే వాళ్ళకి సరైన పద్ధతిలో కేసులు పెట్టకపోతే ఇన్కాంపిటెంట్ అవుతారు అనేది ఆయన ఉద్దేశం. కాంపిటెంట్గా ఏదైనా ఉద్యోగం చేస్తే ఆ రోజుకు నెక్స్ట్ డే ఉండడు ఆయన. ఆ పోస్ట్ ఏ విఆర్లో ఉండి జీతాలు లేక దస్తా ఉన్నారు. కొన్ని వందల మంది డీజీ గారు అలా పెట్టేసుకుని కూర్చున్నారు. రెండవది వచ్చేసి లిక్కర్ గురించి అండి. లిక్కర్ గురించి నేనేం చెప్తానంటే, మన ప్రియాంక కేసులో మొదటి ముద్దాయి ప్రభుత్వము, ప్రభుత్వ పాలసీ. ఏ ప్రభుత్వం ఉండని, ఏ తెలుగుదేశం ఉండని, ఇంకో పార్టీ ఉండని, ఇంకో వైఎస్ఆర్సీపీ ఉండని, సిపిఎం ఉండని, ఏదన్నా ఉండని, బీజేపీ ఉండని, ఇప్పుడుండే పరిస్థితుల్లో మొదటి ముద్దాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నేతృత్వంలో ఉండేది ప్రభుత్వం. ఎందుకంటే మనకు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవును, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా రాజ్యాంగ స్ఫూర్తి? రాజ్యాంగంలోన ఆదేశిక సూత్రాలని ఉంటాయండి. అవును, మన రాజ్యాంగంలోన 36వ ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్ వరకు విభాగం 4th పార్ట్లో ఉన్నాయి. దాంట్లో వెరీ స్పెసిఫిక్గా ఆర్టికల్ నంబర్ 47లో పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయడము, పబ్లిక్ పౌష్టికాహారము సమకూర్చడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేయాలా. అదే విధంగా ఒక ఆరోగ్యం మెడికల్ పర్పస్ తప్పిస్తే ఇతరత్ర మద్యాన్ని సేవించడానికి, దాన్ని అరికట్టేటికి అన్ని విధాలుగా ప్రభుత్వాలు కృషి చేయాలా. స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కృషి చేయాలని ఆదేశిక సూత్రాల్లో మన భారత రాజ్యాంగంలో, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో వెరీ క్లియర్ ఉంది. అందుకే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి కదా. ప్రభుత్వం పుట్టినప్పుడు ఉంటుంది ప్రొహిబిషన్ అనేది, ముందు రెవెన్యూలో ఉండింది, తర్వాత సపరేట్ గా అయింది. అవును, ప్రొహిబిషన్ ఎక్కడైనా పనిచేస్తుందా? అది సరే, ప్రొహిబిషన్ అనేది మీనింగ్లెస్. ఎక్సైజ్ అంటే డబ్బు వసూలు చేయడమే కానీ ప్రొహిబిషన్ అనేది లేదు. ఇక్కడ పోనీ ప్రొహిబిషన్ అనేది కొంతవరకైనా వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది, బ్రహ్మాండంగా చేశారు. అది పాయింట్. ఇప్పుడు ఆదేశిక సూత్రాల్లో మీరు మినిమం చేసుకుంటూ రావాలి. ఇప్పుడు రాత్రి ఎన్టీ రామారావు గవర్నమెంట్ పీరియడ్లో 94-95లోన సంపూర్ణ మద్య నిషేధం తీసుకొచ్చారు. ఈనాడు బ్రహ్మాండంగా ప్రమోట్ చేసింది, తీసుకొచ్చాడు. ఫెయిల్ అయింది. ఎందుకంటే పబ్లిక్ ఎవరు సిద్ధంగా లేరు మద్యపానం నిషేధం చేసేది. దానికి చాలా దశల వారీగా మనం వాళ్ళని ప్రిపేర్ చేస్తూ రావాలి. అవును, ముందు మద్యం దొరకకుండా చేయాలి. ఈయన ఏం చేయాలో అన్ని చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఏది ఆదేశిక సూత్రాలను అనుసరించి చేసినారు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వారి సలహా ఇంటే అయ్యే బాబు రాజ్యాంగంలో 47వ అధికరణంలో ఈ విధంగా చెప్పారు, మనం దాన్ని డిస్కరేజ్ చేయాల్సిన బాధ్యత స్టేట్ కు ఉంది. మరి ఏం చెప్పారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి? నాణ్యమైన మద్యము 99 రూపాయలకి మీకు ఇస్తాం, తమ్ముళ్ళు మీకు శుభవార్త, మీకు ఇబ్బంది లేదని ప్రమోట్ చేస్తే ఎలా? ఈ ప్రమోట్ చేయడమే కాకుండా ప్రతి వైన్ షాప్కి పర్మిట్ రూములు, వాటికి కొన్ని వేలు. మీరు అన్నట్ల ఇప్పుడు కొన్ని నియోజకవర్గానికి 1000 ఉన్నాయని చెప్పారు. ఎప్పుడు ఇదే సంవత్సరం కిందటేమో ఇది చాలా ఎక్కువైపోయినాయి. అది ఒక కుటీర పరిశ్రమ. ఓకే, అంటే 2 లక్షలు దాటేసి ఉంటాయా మినిమం? ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పార్టీ తారతమ్యం చూడడం ఆ విషయంలో మాత్రం, వేరే ఏ విషయంలో అయినా కానీ వైఎస్ఆర్సీపీ
వాళ్ళ ఫాలోయర్స్ కి ఏం చేయొద్దంటాడు కానీ ఆ. బెల్ట్ షాపులు మాత్రం బెల్ట్ అందరూ షాపులు ఎందుకంటే ఎవరైనా ఈయన ఇస్తే నడుపుకోవచ్చు. వాడు ఊరుకున్నాడు కదా. Yes. అందరితో డబ్బులు వసూలు చేస్తూ అధికార Yes. పక్షం వాళ్ళు Yes. మరి ఎమ్మెల్యేలా చిన్న చోటపాట నాయకుల ఎవరు ప్రతి ఒక్కరు దాంట్లో డబ్బు తీసుకుంటూ ఉన్నారు.